తెలంగాణ ప్రభుత్వం కాసేపట్లో రైతులకు రెండో విడత రైతు రుణమాఫీ చేయనుంది. అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. 1,50,000 లోపు రుణం ఉన్న రైతులకు ఈ చెక్కులు పంపిణీ చేయనున్నారు. రెండో విడత రుణమాఫీ వల్ల దాదాపుగా 7 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. రెండో విడత మాఫీ కోసం ప్రభుత్వం దాదాపుగా 6,500 కోట్ల నగదు బదిలీ చేస్తుంది. ఇక ఈ నెల 18న మొదటి విడతలో 11,50,000 మందికి రుణమాఫీ చేసిన ప్రభుత్వం వాటి కోసం దాదాపుగా 6,099 కోట్లు విడుదల చేస్తుంది. ఆగస్టులో మూడో విడత రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. దీంతో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో భాగంగా ప్రభుత్వం మొత్తం 2 లక్షల రుణమాఫీ చేయనుంది. తెలంగాణ ప్రభుత్వం కాసేపట్లో రైతులకు రెండో విడత రైతు రుణమాఫీ చేయనుంది. అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. 1,50,000 లోపు రుణం ఉన్న రైతులకు ఈ చెక్కులు పంపిణీ చేయనున్నారు. రెండో విడత రుణమాఫీతో దాదాపుగా 7 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. రెండో విడత మాఫీ కోసం ప్రభుత్వం దాదాపుగా 6,500 కోట్ల నగదు బదిలీ చేస్తుంది. ఇక ఈ నెల 18న మొదటి విడతలో 11,50,000 మందికి రుణమాఫీ చేసిన ప్రభుత్వం వాటి కోసం దాదాపు 6,099 కోట్లు విడుదల చేస్తుంది. ఇక ఆగస్టులో మూడో విడత రుణమాఫీ చేస్తామని సీఎం ప్రకటించారు. దీంతో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో భాగంగా ప్రభుత్వం మొత్తం 2 లక్షల రుణమాఫీ చేయనుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్లో జాయిన్ అవుతున్నారు. నాగేంద్ర, సో ఎన్ని గంటలకి రెండో విడత రైతు రుణమాఫీ చేయబోతున్నారు? మొత్తం ఎంతమందికి లబ్ధి చేకూరనుంది? థ్యాంక్ యూ సతీష్. మరోసారి రైతులకి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పబోతుంది. మరి కాసేపట్లో అసెంబ్లీ కేంద్రంగా రుణమాఫీలకు సంబంధించి ఇప్పటికే మొదటి విడతలో భాగంగా 1,00,000 లోపు ఉన్నటువంటి రుణాలన్నింటిని కూడా 18వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రుణమాఫీ చేయడం జరిగింది. దానిలో భాగంగా ప్రధానంగా 6,000 కోట్లకు పైగా కూడా దాదాపు 11,50,000 రైతులకు రుణమాఫీ చేసింది. తాజాగా రెండో విడతలో భాగంగా ఈరోజు 1,00,000 నుండి 1,50,000 లోపు ఉన్నటువంటి రుణాలన్నింటిని కూడా మాఫీ చేయబోతుంది. ఈరోజు చేసేటటువంటి మాఫీకి సంబంధించి 7,000 కోట్లకు పైగా కూడా ఈరోజు రుణమాఫీ చేయబోతున్నారు. 7 లక్షల రైతుల ఖాతాలో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ కేంద్రంగా మధ్యాహ్నం 12 గంటలకి ఈ రుణమాఫీ నిధులని విడుదల చేయబోతున్నారు. ప్రత్యేకంగా అసెంబ్లీ వేదికగా ఏర్పాటు చేసినటువంటి సభలో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరొకవైపు మంత్రులు, అదేవిధంగా ఇతర ముఖ్య అధికారులంతా కూడా ఈ సభలో పాల్గొనబోతున్నారు. పాల్గొన్న తర్వాత రెండో విడతలో భాగంగా రుణాలన్నింటిని కూడా మాఫీ చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక 2 లక్షలకు సంబంధించినటువంటి రుణాలకు సంబంధించినటువంటి అంశంలో ఈ నెల 14 తర్వాత రుణమాఫీ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వచ్చే నెల 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉంటారు. కాబట్టి ఆయన విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నారు. ఓవరాల్గా 31,000 కోట్ల రైతు రుణమాఫీకి ప్రభుత్వం పూనుకుంది. ఇప్పటికే మొదటి విడతలో భాగంగా 6,000 కోట్లు, ఈరోజు 7,000 కోట్లు, అంటే మొత్తం 13,000 కోట్ల వరకు కూడా ఈ రోజుతో రుణమాఫీ జరుగుతుంది. మరొక 13,000 కోట్లతో పాటు మొత్తం ఓవరాల్గా 31,000 కోట్లకి రుణమాఫీ చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు జరిగేటటువంటి రెండో విడతలో భాగంగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి రైతు సంబరాలు నిర్వహించేందుకు ఇప్పటికే కాంగ్రెస్
శ్రేణులంతా కూడా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్నటువంటి రైతు వేదికల నుంచి అదేవిధంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మధ్యాహ్నం 12 గంటలకి రుణమాఫీ నిధులు విడుదల చేసిన తర్వాత రైతు వేదికల్లో అందుబాటులో ఉన్నటువంటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో సీఎం రేవంత్ రెడ్డి ముచ్చటించబోతున్నారు. ముచ్చటించిన తర్వాత రైతు కేంద్రాల దగ్గర అదేవిధంగా కలెక్టరేట్ల వద్ద కూడా కాంగ్రెస్ శ్రేణులు అదేవిధంగా రైతులంతా కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేయబోతున్నారని చెప్పాలి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ చేసి తీరుదామంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దానిలో భాగంగా రైతు రుణమాఫీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.